హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి. గగన్ కోపంగా చూడటం ధనుంజయ్ భారతి చూపును దాటిపోలేదు. సూర్య వైపు కోపంగా ఎందుకు చూస్తున్నావు? వాడన్న దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. ముక్కుసూటిగా అంది భారతి. చెప్పాను కదమ్మా, తారని నా భార్య స్థానంలో నేనైతే ఊహించుకోలేను. నా మనసులో ఎప్పటికీ శృతినే ఉంటుంది. అలానే ఇంకో విషయం అమ్మా, తార నా పిల్లలకి అమ్మ. తను నన్ను పెళ్లి చేసుకుంది కూడా అందుకే. ఈ విషయంలో మీరు నేను చెప్పింది వింటేనే మంచిది. లేదంటే లేనిపోని ఆశలు పెట్టుకొని మీ మనసులు బాధపడ్డం నాకిష్టం లేదు. గుక్క తిప్పుకోకుండా మనసులో మాటను చెప్పాడు గగన్. అబ్బా, ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నావు? వదిలేరా, నేనేదో సరదాగా అంటే నువ్వు ఇంకా సీరియస్ అవుతున్నావు. ముందు పద, నీతో మాట్లాడాలని చెప్పి గగన్ తీసుకుని బయటికెళ్ళాడు. వీడేంటండి, తార పిల్లలకి అమ్మ, నాకు భార్య కాదు, శృతినే నాకు అన్ని అంటున్నాడు. వాడి మనసు మారాలంటే టైం పడుతుంది భారతి, నువ్వేం కంగారు పడకు అన్నారు. భర్త మాటలకి భారతి ఇంకా ఏం మాట్లాడలేదు. అదే నిజం అనుకుంది. పైగా తారలో కూడా గగన్ పై ప్రేమ ఉండాలి కదా అనుకుంది. బయట గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చున్నారు గగన్, సూర్య. ఇక్కడ రూమ్కి వచ్చిన తార విండో డోర్ ఓపెన్ చేసి గార్డెన్లో ఉన్న సూర్య గగన్లను చూసి, ఈ ఇద్దరు మీటింగ్ పెట్టారంటే ఖచ్చితంగా ఏదో సీక్రెట్ ఉంటుంది అనుకుని అక్కడే నిలబడింది. ఏమైందన్నయ్య, తార విషయంలో ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? ఎప్పటికైనా తనని నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. రే, ఆ టాపిక్ కోసమేనా నన్ను పిలిచావు? సీరియస్‌గా అన్నాడు. కాదు, వదిన కోసం. ఏమైందిరా? అన్నయ్య, వదిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి చెక్ చేశాను. వదిన వంటిపై గాయాలున్నాయన్నయ్య. ఏంటి? అవును. పైగా అవి చెప్పడానికి సూర్య తటపటాయిస్తుంటే, రేయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిజం చెప్పు. నా దగ్గర ఎందుకు మొహమాట పడుతున్నావు? అది కాదన్నయ్య, నువ్వు వదిన్ని బాగా ఆ విషయంలో ఇబ్బంది పెట్టావా? ఏ విషయంలో? మీ రిలేషన్ విషయంలో. రేయ్, నేను తనని ఇబ్బంది పెట్టడం ఏంట్రా? అసలేం మాట్లాడుతున్నావు? నీకెలా చెప్పాలన్నయ్య? ఈరోజు అక్క ఎన్ని బాధలు పడిందో చూసావు కదా. సేమ్ వదిన శరీరం కూడా అలాంటి గాయాలు. అంటే నీ ఉద్దేశ్యం అంటూ అనుమానంగా చూశాడు. నువ్వు అనుకున్నదే నిజం అన్నయ్య. సూర్య ఆ మాట అనగానే గగన్‌కి గుండె ఆగినంత పనైంది. తనకు ఆ టైంలో సెకండ్ మత్. బాగా నువ్వు తనని ఇబ్బంది పెట్టడం వల్ల షటప్ సూర్య అంటూ గగన్ కోపంగా అరవగానే విండో దగ్గర నిలబడిన తార గగన్ ముఖం చూసి భయపడింది. వామ్మో! బావ ఎందుకలా అరుస్తున్నాడు? అంత కోపం ఎందుకొచ్చింది? అన్నయ్య, నువ్వు కోప్పడినా ఇదేం. నిజంగా. పైగా తన సెన్సిటివ్ ప్లేస్‌లో అంటూ సూర్య ఇంక చెప్పలేక ఆపేసి, అన్నయ్య, నువ్వు వదిన్ని చాలా బాగా చూసుకుంటావు కదా. మరెందుకలా చేశావని సూర్య అనగానే గగన్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆపరా, తను నేను నెల రోజుల నుంచి దూరంగా ఉన్నాం. అంతేకాదు, మీ వదినే అంది, నాకీ మధ్యన బాగా నీరసంగా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టకండి అంటే నేను తనకి దూరంగా ఉన్నా. అంతేకాని నేనెందుకు తన విషయంలో రాక్షసంగా ప్రవర్తిస్తాను? కొంచెమైనా మత్తుండే మాట్లాడుతున్నావా? కోపంగా అరిచాడు గగన్. అన్నయ్య, ఒక్క నిమిషం అంటూ సూర్య తన బ్రెయిన్‌కి పదును పెట్టి, అంటే అన్నయ్య, వదిన్ని ఎవరో రేప్ చేశారా? అని సూర్య అనగానే గగన్ షాక్ అయ్యాడు. సూర్య, ఏంట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, మరి నువ్వు వదిన విషయంలో అలా మాట్లాడుతుంటే నాకదే నిజం అనిపించింది అని సూర్య అనగానే గగన్ తార చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. నీ కోపం ఎక్కువంట కదా. పైగా మా అక్కను కొట్టేవాడివి కదా బావా. ఆ మాటలన్నీ తలుచుకొని సూర్య, ఏంటన్నయ్య, మీ వదిన్ని కొట్టానని తార చెప్తుంది. నువ్వు చూస్తే ఇలా అంటున్నావు. అసలు మీ వదిన ఎలా చనిపోయిందిరా? అంటూ తార చెప్పిన మాటలు చెప్పి గగన్ బాధపడగానే సూర్యకి చాలా అనుమానాలొచ్చాయి. అన్నయ్య ప్లీజ్, నువ్వు బాధపడితే నేను చూడలేను. నాకెందుకో ఇదంతా పవన్ చేశాడేమో అనిపిస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, సేమ్ అక్క వంటి మీద ఎలాంటి గాయాలున్నాయో అలాంటి గాయాలే వదిన మీదున్నాయి. జస్ట్ అనుమానం మాత్రమే అన్నయ్య అని సూర్య అనగానే, సూర్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మీ వదిన విషయంలో కావాలనే ఇలా చేశారో అనిపిస్తుంది. నిజమేంటో నాకు తెలియాలి. అర్థమైందా? వాడసలు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. కోపంతో రగిలిపోతూ చెప్పాడు గగన్. వదిన నాకు అమ్మతో సమానం అన్నయ్య.
తను ఎంతో బాగా చూసుకునేది. అలాంటి నేనెందుకు వదిన విషయంలో ఇంత జరిగితే ఊరుకుంటాను. నిజం తెలిసే వరకు సూర్య ఎవరిని వదిలిపెట్టాడు కానీ, నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పరా? అసలు చనిపోయే ముందు వదిన నీతో ఏమన్నా చెప్పాలని ట్రై చేసిందా? గగన్ ఆలోచిస్తున్నా. అలాంటిదైతే ఏం లేదు కానీ, ఎప్పుడూ నా ముందు నవ్వుతూనే ఉండేది. కాకపోతే తన ముఖంలో నీరసం కనిపించేది. బహుశా ఇంటి పనుల వల్ల అలిసిపోయి ఉంటుంది అనుకునేవాణ్ణి. ఎప్పుడు చూసినా నడుము నొప్పి అనేదిరా. అంతేకాని మనసు విప్పి నాతో ఏం చెప్పేలేదు. ఒక రకంగా చూస్తే శృతిని నా చేతులారా నేనే చంపుకున్నాను అనిపిస్తుంది. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ అంటూ బిజీగా ఉండేవాణ్ణి కానీ, తనతో మనసు విప్పి మాట్లాడుంటే నిజంగానే శృతి నాకు దక్కేదేమో. కంటతడితో అన్నాడు. ప్లీజ్ అన్నయ్య, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? చూడు, ఇప్పుడే కదా మనకి వదిన విషయంలో ఏం జరిగింది అన్నది తెలుస్తుంది. నిన్ను నువ్వు దోషిగా అనుకోకు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. వదిన ఎలా చనిపోయిందో నేను తెలుసుకుంటాను అని గగన్‌కి ధైర్యం చెప్పి సూర్య కాసేపు గగన్‌తో మాట్లాడాడు. సరే అన్నయ్య, ముందు నువ్వు వదిన విషయంలో కాస్త ఆలోచించన్నయ్య. తన రూమ్ కూడా ఒకసారి చెక్ చేయని చెప్పి సూర్య వెళ్ళగానే గగన్ బాధగా అక్కడే కూర్చున్నాడు. అప్పటికే ఇదంతా చూసిన తార అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంతో పరుగున గగన్ దగ్గరకొచ్చి బావా మౌనంగా ఉంటాడు. బావా నిన్నే అంటూ తన భుజాన్ని కదిపింది. తార కాసేపు నన్ను విసిగించకు ప్లీజ్ అన్నాడు. అది కాదు బావా, అసలు నువ్వు సూర్య ఏం మాట్లాడుకున్నారు? ఎందుకు నువ్వంత కోపంగా ఉన్నావు? అసలు సూర్య ఎందుకు పర్సనల్‌గా నీతో బయటకొచ్చి మరి గంట సేపు మాట్లాడాడు? అసలు ఏం జరిగింది బావా? తెలుసుకోవాలన్న ఆత్రంతో గగన్ బుర్ర తినేసింది తార. తారా! అంటూ కోపంగా అరిచాడు గగన్. దెబ్బకి ఒక అడుగు కాదు, 4 అడుగులు వెనక్కి వేసింది. గగన్ అరుపులతో ప్రవళిక పాటు ధనుంజయ్, భారతి కూడా పరుగున బయటికొచ్చారు. చెప్పిన మాట వినవా? ఎందుకు అలా విసిగిస్తావు? నువ్వేమన్నా చిన్నపిల్లవి అనుకుంటున్నావా ఏంటి? అంటాడు. మనిషి ఎందుకు చెప్తున్నాడో ఏంటో అర్థం చేసుకోవా? పోనీలే కదా అని ఊరుకుంటున్నాను. లేదంటే 4 పీకేవాణ్ణి అని అంటాడు గగన్. చూడు, నీ మెడలో 3 ముళ్ళు వేసింది కేవలం నా పిల్లలకి తల్లిగా ఉంటావని. అంతేకాని నా మీద పెత్తనం చేస్తావని కాదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటావా? సరే సరే. లేకపోతే నీ హద్దులేంటో నేనే దగ్గరుండి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమైందా? అంటూ కోపంగా అరిచాడు గగన్. బావా నేను అంటూ మాట్లాడలేకపోతుంది తార. అప్పటికే సగం భయంతో బిక్క సచ్చిపోయింది. కోపంగా తన కారు కీస్ తీసుకొని గగన్ అక్కడి నుంచి వెళ్ళగానే తార నేల మీద కూర్చొని భయంగా చూసింది. తార పరిస్థితి చూసిన ప్రవళిక వెంటనే పరుగున బయటికి వచ్చింది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథంతా తార చుట్టూనే తిరుగుతుంది అని చెప్పాను కదా. ఈ కథలో ఎవరిని తక్కువ అంచనా వేయకండి. స్టోరీ ఎలా ఉంటుందో మీ కమెంట్స్ రూపంలో చెప్పండి. స్టోరీనైతే ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి.